అందరికీ నమస్కారం. ఇక్కడున్న వాళ్ళందరికీ, సినిమా చూసిన వాళ్ళందరికీ, తెలుగు సినిమా ప్రజలందరికీ, ఈవెంట్ యూట్యూబ్లలో ఎక్కడెక్కడ చూస్తున్నారో అందరికీ నా నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ద లాస్ట్ ఫ్యూ డేస్ హ్యావ్ బీన్ రియలీ హ్యాపీ. అంటే ఒక సినిమా ఫ్యాన్లా హ్యాపీ. ఈ యంగ్ టీమ్ వీళ్ళందరి సక్సెస్ చూసి చాలా హ్యాపీ. ఓ తమ్ముడి సక్సెస్ చూస్తున్న అన్నలా హ్యాపీ. బేబీ నేను 13th నైట్ ప్రీమియర్స్లో చూసి బయటికి వస్తున్నప్పుడు ఎస్కేఎన్, రాజేష్ వీళ్ళందరూ డోర్ దగ్గర ఉండే ఎదురు చూస్తున్నారు ఏం చెప్తా అని. నాకు చాలా నచ్చింది కానీ మాటలు వస్తలేవు, ఎందుకంటే జస్ట్ అప్పుడే అందరూ కొంచెం ఏడ్చేసి వస్తున్నాం బయటికి. ఇట్లా గొంతు ఇట్లా టైట్ అయిపోయి ఉండింది. ఆ రోజు చెప్పలేకపోయినా. బట్ బేబీకి మెయిన్లీ there are three pillars. There's a huge team of people that made this possibility, but the three pillars to me were: one, Sai Rajesh, the director; two, Vijay Bulganan, the music; and three, these three kids who just brought it to life. Sai Rajesh ఈ రోజు అందరు సినిమా గురించి ఇంతగా మాట్లాడుతున్నారంటే, గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్, ఇంత డిబేట్ జరుగుతుందంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ స్టోరీ టెల్లరో అది నీకు అర్థమైపోవాలి. అందరి మీద ఎంత ఇంపాక్ట్, ఇప్పుడు వీళ్ళందరూ కుసుమ, సీత అని అరుస్తున్నారంటే ప్రతి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ వదిలిందో మనం అర్థం చేసుకోవాలి. ద విజన్ ఏది చూసినా అంటే ఫ్రమ్ కాస్టింగ్ ద ఫిల్మ్, మ్యూజిక్ చాయిసెస్, పోస్టర్స్, డైలాగ్, ఏది చూసినా క్లియర్లీ ఒక స్టోరీ టెల్లర్ కన్విక్షన్, ఒక డైరెక్టర్ యాంబిషన్, ఎంత షోర్ ఉన్నాడో ఈ స్టోరీ గురించి మనకు అర్థమవుతుంది. రాజేష్, ఐ రియలీ అడ్మైర్డ్ యువర్ స్టోరీ టెల్లింగ్. అంటే చిన్నప్పుడు సినిమాలు చూస్తుంటే ఏ సినిమా అయినా ఆ ప్రపంచంలోకి మునిగిపోయేవాడిని. ఇది మంచి సినిమా చెడ్డ సినిమా అంటూ లేదు నాకు. సినిమా అంటే చాలు ఎక్సైట్ అయ్యి చూసేవాడిని. యాక్టర్ అయిన తర్వాత అట్లా చూడడం కొంచెం కష్టమైంది, ఎందుకంటే అన్నీ ఓ ప్రొఫెషన్ లెవెల్లో చూస్తాం, అన్నీ కొంచెం క్రిటికల్గా ఎగ్జిక్యూషన్ లెవెల్లో చూస్తుంటాం. ఎక్సెప్ట్ ఆన్ వన్ ఎక్సెప్షన్, వెన్ అ డైరెక్టర్ అండ్ అ టీమ్ నేను యాక్టర్ అని నా ప్రొఫెషన్ మర్చిపోయేలా చేసి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఆ సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేస్తా. చాలా రోజుల తర్వాత బేబీతో నాది అయింది నాకు. నేను మొత్తం అసలు ఇది సినిమా అని మర్చిపోయి ఇది నిజంగానే జరిగిందేమో, వీళ్ళు నిజమైన వ్యక్తులని ఫీల్ అయ్యి, అండ్ నన్ను డిస్టర్బ్ చేసింది సినిమా. నేను మొన్నటి వరకు కొన్ని సిచ్యువేషన్స్ గురించి ఆలోచించా. అండ్ ఐ థింక్ ఆల్ ద డిబేట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫిల్మ్ ఆర్ గుడ్. అండ్ ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ షుడ్ అప్రిషియేట్. జనాలకు నచ్చొచ్చు, తిట్టొచ్చు, మెచ్చుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాని అందరు మెచ్చుకోవాలని కాదు, మన అందరిలో ఫ్లాస్ ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ ఇలాంటి సిచ్యువేషన్స్ని చూసినాం, మనందరం కూడా పెరుగుతూ కొద్దీ కొన్ని తప్పులు చేసినాం. ఇది చూస్తుంటే ఇంత కనెక్ట్ అయినరు ఒక్కొక్కరు లైఫ్కి కాబట్టే ఈ రియాక్షన్ వస్తుంది. అండ్ అందరూ ఇలా చేయొద్దు అని తిట్టాలి సినిమాలు. ఒకడు ఇట్లా మాట్లాడొద్దు, ఒక ప్రేమలో ఉన్న అమ్మాయి ఇలా చేయొద్దు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇలా చేయొద్దు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, టు డిబేట్ ఇట్, టు డిబేట్ దీస్ క్యారెక్టర్స్, టు లైక్ సమ్ థింగ్స్ అబౌట్ దెమ్ అండ్ టు నాట్ లైక్ సమ్ థింగ్స్ అబౌట్ దెమ్. హ్యూమన్ నేచర్లో ఉన్న ఫ్లాస్ని ఎంత రియల్గా ఒకరు మంచోడు ఒకరు చెడ్డోరు అని చూపించకుండా ఎంత మంచిగా చూపించిండంటే, నిజంగా నేను చాలా ఆలోచించిన, నా లైఫ్లో నాకు తెలిసిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచించిన. అలానే అందరూ ఆలోచిస్తున్నారు, అందుకే అంత కనెక్ట్ అయినారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సాయి రాజేష్ as a director. And one more responsibility I feel to tell is, the point is not to say that అమ్మాయిలందరూ ఇలా ఉంటారని, అది కాదు. నేను చాలా బ్యూటిఫుల్ అమ్మాయిలు, ఐ హ్యాడ్ ద లక్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్, టు మీట్ విమెన్ హూ ఆర్ బ్యూటిఫుల్. I know that there are people like this. There are girls who have hurt their boyfriends, and I know there are so many men out there who have done the same. So it's not about అమ్మాయిలు ఇట్లు ఉంటారు, అబ్బాయిలు ఇట్లు ఉంటారు అని. ఇలాంటి వ్యక్తులు ఉంటారు, మనం చూసి నేర్చుకోవాలి. మనమే అలాంటి తప్పులు చేస్తే టైంతో పాటు నేర్చుకుంటాం ఇలా ఉండొద్దు అని. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద film and the conversations that it should create.
కంగ్రాచులేషన్స్ సాయి రాజేష్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్ యూ డూ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తావు, ఏం కథలు చేస్తావు అని నేను చాలా ఎక్సైటెడ్, చాలా క్యూరియస్ ఉన్నా. అండ్ ఐఎమ్ ఫర్ షూర్ వాచింగ్ అండ్ ఐఎమ్ వన్ మెసేజ్ అవే ఫర్ ఎనీథింగ్ యూ నీడ్ అండ్ విల్ ఆల్వేస్ సపోర్ట్ అండ్ cheer ఫర్ యూ. ఐ లవ్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా. నెక్స్ట్ విజయ్ బుల్గానెన్. అసలు నేను సినిమా కూర్చోగానే ఆ ఫస్ట్ సీక్వెన్స్లో ఓ రెండు ప్రేమ మేఘాలతో స్టార్ట్ అవుతుంది. అక్కడే నన్ను సగం లాగేసిన సినిమాలోకి, ఏదో ఇంటెన్స్ డ్రామాలోకి వెళ్ళిపోతున్నా అని. ఆ మ్యూజిక్ నా మీద పెట్టిన ఇంపాక్ట్, ఆడియన్స్ మీద పెట్టిన ఇంపాక్ట్, ఆ ఆర్ఆర్ పెట్టిన ఇంపాక్ట్. విజయ్ బుల్గానన్, you've done an amazing job and you're such a big asset to the film. At the same time, I need to congratulate Bal Reddy Garu, the cameraman who made them all look so beautiful and composed the film so beautifully. Now coming to the three actors, Viraj, you're so essential for the film. నువ్వు ఈ ఫిల్మ్ని చేయటము, ఆ క్యారెక్టర్ అలా పర్ఫామ్ చేయటం is a huge contribution to why the film is performing its way and people are taking sides. I see him in the gym appudapudu kanipistuntadu. I just hope, I'm very happy for this success and I hope this success opens a lot of doors, opportunities for you and you continue to grow and we continue to see you on screen. వైష్ణవి నువ్వు నీ గురించి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అంటే లైఫ్ ఎట్లా, నీ ప్రీ రిలీజ్ స్పీచ్ చూస్తుండే వైష్ణవిది, ఇంట్లో అందరు చూస్తున్నారు. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నాకే ఇట్లా ఎమోషనల్ అనిపిస్తుంటుంది టు సీ హర్ జర్నీ. నాకు బేబీ ఫస్ట్ పోస్టర్ పడే వరకు వైష్ణవి అనే అమ్మాయి, ఇప్పుడు అంటున్నారు యూట్యూబ్ ఏదేదో చేస్తుండే అని, నాకు అస్సలు తెలియదు. నాకు ఇంకో విషయం ఏంటంటే, వైష్ణవి గీతా గోవిందం సెట్ మీద ఉండే అని వైష్ణవి నాకు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది. గీతా గోవిందం సెట్ మీద వచ్చేదంట. నేను బాగానే ఉన్నానా, నీతో మాట్లాడినా అంటే, మీరు రోజు లంచ్ తర్వాత లంచ్ తిన్నారా అని అడిగేదంట, తిన్నానమ్మా అనేటోడినంట. అంతే మా కాన్వర్జేషన్. అండ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, బట్ వెన్ ఐ సీ ద ఫిల్మ్ షీస్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్, సచ్ అ స్ట్రాంగ్ జాబ్. ఒక ఫస్ట్ సినిమాకి, అంటే అమ్మాయి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కానీ ఒక ఫస్ట్ సినిమాకి రాజేష్ ఇచ్చిన కంటెంట్ వీళ్ళెవరికి ఈజీ కాదు. ఒక చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయాల్సిన పర్ఫార్మెన్సెస్, కెమెరా ముందు ఏ ఇన్హిబిషన్ లేకుండా అలా ఎమోట్ చేయాలి, ఆ డైలాగ్ చెప్పాలి. చాలా కాంప్లికేటెడ్ డ్రామా రాశాడు రాజేష్. వీళ్ళు మనని యాక్టింగ్ అని మర్చిపోయి క్యారెక్టర్స్లా దింపారు చూడండి. ఇది వీళ్ళ స్ట్రెంగ్త్ యాజ్ యాక్టర్స్. అండ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ and very happy for you, happy to see your family here smiling. I know ilanti days in life, ilanti moments in life, life le marchestayi, o generation ne marchestadi. And I hope you continue to do great work and see lots of money and make your family happy and tell great stories from here on. And Anand Devarkonda, ma tammudu, వాడు I'm very happy, I'm very proud of him. ఈ సినిమా హిట్ అయినందుకు కాదు, హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, అది మ్యాటర్ ఆఫ్ లైఫ్, అది మోస్ట్ న్యాచురల్ థింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ ద మ్యాన్ హీ ఈజ్ అండ్ హౌ హీ హ్యాండిల్స్ లైఫ్. అంటే వాడు నిజంగానే వాడు యాక్టర్ అయితే అన్నప్పుడు తిట్టిన వాడిని, అసలు నా దగ్గర రాకరా నువ్వు, యాక్టింగ్ అసలు ఈజీ కాదు, అసలు ఏం చేయాలో, అండ్ అసలు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అండ్ ఐ వాజ్ లైక్, నిజంగా నువ్వు కావాలంటే సొంతంగా నువ్వు చేసుకో, నీ కథలు నువ్వు చేసుకో, నీ ప్రమోషన్ నువ్వు చేసుకో, అప్పుడే నేర్చుకుంటావు, లేకపోతే ఎప్పుడు నా దగ్గర వస్తుంటే అవ్వదు, నా పనే చాలా ఎక్కువ ఉందని. అండ్ లిటరలీ నా దగ్గరికి ఒక్క ముక్క తీసుకురాడు. నాకు బేబీ కథ తెలియదు, అసలు ఏం ఐడియా లేదు ప్రీమియర్ రోజు చూసినంత వరకు. అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఇట్ బై హిమ్సెల్ఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ how he handles the stories he picks, the characters he plays, his growth as an actor. He's seen failure and his growth as an actor. I want to tell all three of you actually, and all the character artists and everybody who's been photo digudam ani photo digesheni relax no undu nenu vasta ఫోన్ ఇస్తారు
I just wanted to tell the three actors that life changes. I'm very happy for them. You're going to see lots of successes, lots of failures ahead. Celebrate your successes, learn from your failures. Both are very important. Welcome them both. Don't be scared of it because everything is temporary. మన ఆబ్జెక్టివ్ వై వీఆర్ ఆల్ హియర్, ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే we all love cinema and want to tell stories. That's our only job. Continue telling stories and make your families proud and make your friends proud and make people around you proud. ఒక్కరి లైఫ్ మారితే, ఇప్పుడు ఇఫ్ యూ సీ ఎస్కేఎన్ అండ్ మారుతి గారు అండ్ రాజేష్, ఒక్క ఫ్రెండ్ పైకి వస్తే, అరవింద్ గారి వల్ల వాసుకో స్టేజ్ వచ్చి బనివాస్ గారికో స్టేజ్ వచ్చి, మారుతి గారు సక్సెస్ చూసేసరికి ఎస్కేఎన్ని ప్రొడ్యూసర్ చేసి, ఎస్కేఎన్ రాజేష్కి సినిమా ఇచ్చి, ఇప్పుడు ఇంతమంది లైఫ్ మారింది. ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక గ్రేట్ సినిమాటోగ్రఫర్, 3 actors lives have changed. That is the difference success can make, and we all should contribute by making more people around us successful and improving their lives. I hope you continue, you do that. I have to congratulate SKN and Dheeraj and Maruti garu on their success. అసలు వీళ్ళకి బేసిక్లీ సినిమా పిచ్చి. నేను ట్యాక్సీ వాళ్ళ చేస్తున్నప్పుడు నాకు కథ నచ్చి చేసిన నాకు అసలు ఇండస్ట్రీలో ఏ మనుషులు తెలియదు, ఎస్కేఎన్ ఏం చేస్తాడో ఎవరో నాకు సంబంధం లేదు, మంచి కథ తీసుకొచ్చిండ్రు చేసిన. ట్యాక్సీ వాళ్ళ ప్రివ్యూ చూస్తున్నాం మేము, ఈయన ప్రొడ్యూసర్ నాకు ఎస్కేఎన్, సెట్ మీద షెడ్యూళ్ళ గురించి ఇదవుతుందా మార్కెటింగ్, అది నా రిలేషన్షిప్. సడన్గా ట్యాక్సీ వాళ్ళ ప్రివ్యూ చూస్తున్నప్పుడు పక్కన కూర్చొని చూస్తున్నాం, గట్టిగా నవ్వుతుండే. నేను చాలా క్వైట్గా క్రిటికల్గా చూస్తా, ఎందుకంటే ఏం తప్పులు ఉన్నాయి, ఎట్లా ఫిక్స్ చేయాలి, మ్యూజిక్ ఎట్లుంది అని చూస్తా. ఈయన ప్రొడ్యూసర్ కూర్చొని గట్టిగా అరుస్తుండు, చప్పట్లు కొడుతుండు, అని అరుస్తుండు. ఎవరు ఈ మంచి అసలు ఇది ఏం చేస్తుండినా అని అనుకున్నా. కానీ ఆయన జెన్యున్గా సినిమాని అట్లా ఎంజాయ్ చేస్తాడని నెమ్మదిగా మంచి అర్థమవుతూ నాకు అర్థమైంది. ఆయన సినిమాలో అసలు మ్యూజిక్ లేకుండా ఏది లేకుండా ఆయనకు సినిమా అంటే అంత మెంటల్. సో ధీరజ్, ఎస్కేఎన్, మారుతి గారు వీళ్ళందరూ మ్యాడ్ అబౌట్ సినిమా అండ్ జస్ట్ బ్యాక్. అంటే యాక్టర్లు ఎవరు ఏది పట్టించుకోకుండా కథ నచ్చితే నచ్చితే చేసేటోళ్ళు. వీళ్ళు చాలా సక్సెస్ చూడాలి. అండ్ ఐ హోప్ దే గ్రూమ్ అ లాట్ మోర్ యాక్టర్స్ అండ్ గివ్ a lot more talent this ground. I thank you all. Thank you Arvind garu, and as Vasu garu said, మాది 3-on-3 ఉంది. గీతా గోవిందం కొట్టినాం, టాక్సీ వాళ్ళ కొట్టినాం, ఇప్పుడు మాస్ మూవీ మేకర్స్ కింద ఆనంద్ కూడా ఒక బిగ్ సక్సెస్ కొట్టిండు. సో ఐ విష్ దెమ్ ఆల్ మై లవ్, and I wish you all so much love. Thank you all. Thank you for coming out, and thank you for making Baby such a big blockbuster. Indra dialogue. I love you all. Thank you. Good night. Thank you విజయ్ గారు. అండ్ ఇప్పుడు ధీరజ్ గారిని విజయ్ దేవరకొండ గారికి లవ్ ప్లాన్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.